ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆవిష్కరించబడుతున్నది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఈ బుక్లెట్ ఇప్పుడు మనము అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి పండగ వాతావరణాన్ని ఈరోజు కల్పించినారు సార్. డైట్ చార్జెస్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1 నవంబర్ నుంచి పెంచినటువంటి ఈ కాస్మెటిక్ చార్జెస్ సార్ 62 నుంచి 3వ తరగతికి 62 నుంచి 150 ఇస్తున్నారు సార్. తర్వాత 8, 9, 10 విద్యార్థులకు 200 రూపాయలు. గట్టిగా ఒకసారి మనము అభివందనలు తెలుపుకుంటూ తప్పండి. ఇది 3, 8, 9, 10 వరకు అంటే కటింగ్ ను దృష్టిలో పెట్టుకుంది సార్. ఆ రోజు ఇచ్చిన రోజు ఇంకొకటి ఇక్కడ ఈ పండుగ మీతో పాటు జరుపుకోవటానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఇతర అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా గద్వాల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి భోజన సదుపాయం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 8 సంవత్సరాల తర్వాత ప్రతి విద్యార్థికి ఇచ్చేటటువంటి డైట్ ఛార్జెస్ ని 40% పెంచడం జరిగింది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ ని 200% పెంచడం జరిగింది. సో మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా మీ అందరూ కూడా మనం చూస్తే ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు మనకి అది బలమైనటువంటి మొక్కగా ఎదిగి భవిష్యత్తులో వచ్చినటువంటి ఎలాంటి వైపరీత్యాలైనా తట్టుకోవాలంటే చాలా బలమైన పునాది ఉండాలి. బలమైన పునాది ఉండాలి అంటే మీకు మంచి పౌష్టికాహారం తింటే గనక, ఇక్కడ నాకు ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు పిల్లల్లా కనిపించట్లేదు. మీలో డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గోల్డ్ మెడల్ కొట్టేటటువంటి మనం ఒక విత్తనం తీసుకెళ్లి ఒక చోట నాటి, ఆ విత్తనానికి చక్కగా మంచి ఎండ వచ్చేటటువంటి చోట నాటి, దానికి చక్కగా రోజుకి 10 సార్లు నీళ్లు పోసినా కూడా దానికి తెగుళ్ళు వస్తాయి. కానీ కొన్ని కాకులు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి 2 రాళ్ల మధ్యలో ఒక విత్తనాన్ని రెట్టగా వేసినా కూడా అది ఆ రాళ్లను చీల్చుకుంటూ రాళ్లను బద్దలు కొట్టుకుంటూ పెరుగుతుంది. అట్లాంటి మొక్కలు మీరు. సో అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో ఆ ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేయడంలో గానీ, వాటిని మరలా ప్రాపర్ గా కుక్ చేసి మీకు అందించడంలో కూడా స్టేట్ లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఒకే రకమైనటువంటి విధి విధానాలను పాటించాలని గవర్నమెంట్ ఒక ఎస్ఓపిని డిజైన్ చేయటం అనేది చాలా అద్భుతమైన విషయం. మీరు ఇప్పుడు ఎంత జోష్తో అయితే తప్పట్లు కొడుతున్నారో చదువుకోవాలి, మంచి ఆఫీసర్లు అవ్వాలి.